హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారికా స్వీట్. ఫ్రెండ్స్, నేను ఇవాళ ఇన్స్టెంట్గా జస్ట్ 5 మినిట్స్లోనే పిల్లలకి జిలేబీ మనకు బేకరీ స్టైల్లో లాగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే వచ్చేలాగా జిలేబీ ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీనికోసం ముందుగా 1 కప్పు మైదా తీసుకున్నాను. ఇలాంటి 1 కప్పు ఆర్ 2 కప్స్ తీసుకోవచ్చు. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ చేసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసేసి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అనమాట. కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల మనకు లోపల జ్యూసీగా బయట గుల్లగా వస్తాయి జిలేబీ. సో ఒక 1/2 టేబుల్ స్పూన్ 1/4 టీ స్పూన్ సోడా యాడ్ చేయాలి. అలాగే కొంచెం ఫుడ్ కలర్ అనేది ఫుల్లీ ఆప్షనల్ అనమాట. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే 2 కప్స్ మైదా తీసుకున్నాను కాబట్టి 1 కప్పు కర్డ్ అనమాట. మీరు ఇక్కడ 4 కప్స్ మైదా తీసుకుంటే 2 కప్స్ కర్డ్ తీసుకోవాలి. సో అలాగే కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు మనకు ఇది కొంచెం బ్యాటర్ అనేది లూజ్గా ఉండకూడదు, అలాగనే టైట్గా ఉండకూడదు. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. జిలేబీల పిండి జారుడుగా ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలాగా రావాలంటే పిండి ఆ విధంగా కలుపుకోవాలి మొత్తం కంప్లీట్గా. సో చూడండి, ఈ విధంగా ఇలా కింద బబుల్స్ ఏమీ లేకుండా, ఉంటలేమీ లేకుండా నీట్గా కలుపుకోవాలి. సో దెన్ నెక్స్ట్ వచ్చేసేసి ఒక 50 మినిట్స్ పక్కన పెట్టాలి. అలాగే సిరప్ కోసం జిలేబీలకు కావాల్సిన సిరప్ కోసం ఇక్కడ 2 కప్స్ మైదాకి 1 కప్ షుగర్ తీసుకున్నాను. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 1 కప్పు తీసుకున్నాను. షుగర్ని సిరప్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు మరిగించేస్తే షుగర్ సిరప్ అనేది మనకు రెడీ అయిపోతుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసేసి డీప్ ఫ్రైకి ఇంకో పొయ్యి మీద కడాయి పెట్టేసేసి డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యే లోపల ఎలాంటి పాలిథిన్ కవర్ కానీ, లేకపోతే పాల ప్యాకెట్ కానీ, ఆయిల్ ప్యాకెట్ కానీ తీసుకోవాలి. ఒక గ్లాస్ సహాయంతో ఇలా మొత్తం అంతా బ్యాటర్ అనేది వేసేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ తోటి టై చేసుకోవాలి. ఒక కోన్ షేప్ రావాలి, వేయడానికి ఈజీగా వస్తుంది. జిలేబీ పర్ఫెక్ట్ షేప్ అనేది బాగా వస్తుందన్నమాట ఇలా వేయటం వల్ల. సో ఇప్పుడు మనము రౌండ్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా స్టార్టింగ్ ఎక్కడైతే స్టార్ట్ చేశారో అక్కడి వరకు ఎండ్ అవ్వాలన్నమాట. అప్పుడే జిలేబీలు అనేవి మనకు పర్ఫెక్ట్గా వస్తాయి షేప్ అనేది. ఇలా మీరు తీసుకున్న ప్యాన్ సైజ్ని బట్టి ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో వైపు టర్న్ చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయిపోతే సరిపోతుందండి. మరీ రెడ్గా వచ్చే వరకు వేయించకూడదు. అలా చేయడం వల్ల గట్టిగా అయిపోతాయి, ఎక్కువ రోజులు నిల్వ ఉండవు జిలేబీలు. ఇలా చేయడం వల్ల మనం 10 రోజులైనా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనము ముందే రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం షుగర్ సిరప్ మొత్తం జిలేబీలకు పట్టే విధంగా ఒక 5 మినిట్స్ పాటు ఉంచేసేసి తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. సో ఫైనల్గా పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన జ్యూసీగా ఉండి జిలేబీలు రెడీ అయిపోయాయి. జస్ట్ 5 మినిట్స్ అంటే 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీగా. పైన కొంచెం బాదం పౌడర్ యాడ్ చేశాను. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.